నమస్కారం, న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తైవాన్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకల చక్కర్లు, చైనా మండిపాటు. అఖిలేష్ ప్రభుత్వ అవినీతికి ట్విన్ టవర్స్ సజీవ సాక్ష్యం. కేసీఆర్ పోటీ చేసిన గెలుస్తా, కోమటిరెడ్డి. మునుగోడుపై కసరత్తు ముమ్మరం చేసిన సీఎం కేసీఆర్. స్కిల్స్ వ్యక్తిత్వ వికాసం అవసరం, వ్యక్తిత్వ వికాసం అవగాహన సదస్సు జరిగింది. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆధ్వర్యంలో భోజనం అందించడం జరిగింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దిద్దేడ క్రాస్ రోడ్లో నూతనంగా దుర్గా రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రెపరెపలాడిన కాంగ్రెస్ జెండా, పార్టీలోకి చేరిన చేరికలు. మల్లన్నసాగర్ జలాశయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రతిష్టాత్మక ఆసియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం. రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. అమెరికా సెనెట్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్లో పర్యటించిన తర్వాత తైపీ బీజింగ్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు చైనా హెచ్చరికలు చేస్తున్నా అమెరికా వెనక్కి తగ్గడం లేదు. పెలోసి పర్యటన తర్వాత తొలిసారి తైవాన్ జలసంధి గుండా అమెరికాకు చెందిన 2 యుద్ధ నౌకలు ప్రయాణించడం ప్రాధాన్యత సంతరించుకుంది. యుఎస్ఎస్ యాంటీయాటమ్, యుఎస్ఎస్ ఛాన్సర్లు విల్లే నౌకలు సాధారణ ప్రక్రియలో భాగంగాన తైపీ జలసంధి గుండా వెళ్లినట్లు అమెరికాకు చెందిన 7వ బెటాలియన్ తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సూపర్టెక్ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాల క్షణాల వ్యవధిలో నేలమట్టమయ్యాయి. అనాధికారంగా అక్రమంగా గ్రీన్ జోన్లో నిర్మించిన అత్యంత ఎత్తైన టవర్ను కూల్చివేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆదివారం మధ్యాహ్నం 2:30 నోయిడా అథారిటీ అధికారులు కూల్చేశారు. ఈ క్రమంలో విపక్షాలపై విమర్శలు గుప్పించింది ఉత్తరప్రదేశ్ అధికార బీజేపీ. అలాంటి అక్రమ కట్టడాల్లో రాజకీయ నాయకులు, బిల్డర్సు, అధికారుల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో తెలుస్తుందని విమర్శించారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మునుగోడు ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పోటీ చేసిన విజయం తనదేనని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ నియంత పాలనలో అంతమొందించేందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరానన్నారు. శనివారం మునుగోడులో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమని ముందుగానే అంచనాకొచ్చిన టీఆర్ఎస్ ఇతర పార్టీల కంటే ముందే క్షేత్రస్థాయి కార్యాచరణ మొదలుపెట్టింది. ఇందుకోసం ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేను రంగంలోకి దింపుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కార్యాచరణ రూపొందించారు. ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా నియమించాలని, గ్రామాలకు కీలక నేతలను అప్పగించాలని నిర్ణయించారు. నగరంలో రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో ఇంపాక్ట్ సహకారంతో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ఆదివారం స్కిల్ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంప నాగేశ్వరరావు మాట్లాడుతూ నేటి యువతకు స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అని, వ్యక్తిత్వ వికాసం అవసరమన్నారు. 2012 నుంచి విశాఖ, నెల్లూరు, ఖమ్మం, రంగారెడ్డి తదితర ప్రాంతాల్లో ఒకే వేదికపై 2 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పుడు విజయవాడ ఎడ్యుకేషన్ హబ్గా ఉందని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ విజయవాడ మాగంటి కృష్ణప్రభు మాట్లాడుతూ ఇప్పటికీ మా మిడ్ టౌన్లో సుమారు 1000 మంది సభ్యులు ఉన్నారని, వారందరి సహకారంతో 13 ఆర్గాన్ డొనేషన్స్, అంగవైకల్యం వారి కోసం జోనల్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ 4 రాష్ట్రాల వారితో నిర్వహించామని, వీటితో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో యువతలో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ఇంపాక్ట్ వారితో కలిసి ఈ 2 రోజుల అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇటువంటి కార్యక్రమాలతో ఇది 3వది అన్నారు. ఎండమూరి రవీంద్రనాథ్, ఎండి ఇంతియాజ్, ఐఏఎస్ శ్రీధర్బాబు, ఐఏఎస్ తదితరులు స్పీకర్స్గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ సెక్రటరీ కేఎస్ఎస్ బాబు, బి రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కారం కౌల్, యూత్ సర్వీస్ జాయింట్ సెక్రటరీ సయ్యద్ మన్సూర్ అహ్మద్, డైరెక్టర్ రాళ్లపల్లి శ్రీనివాస్, దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. So he called me up and he said there is an impact program going on and Mr. Nageshwara Garu will call you. And once he called me and he said, sir, probably if you come by 12 o'clock or 12:30 it would be good. And he called me at 11:50. So I didn't have enough time to get myself into suit and tie or whatever. So I was casually sitting and writing something. So I said, chalo, let's go, because it's all talking to students. And then now I find more than students, not so young people also around here. So I'll have to reorient my talk. So first of all,
You have to sleep 8 hours. మీ నార్మల్ కోర్ స్నానం చేయడం, పళ్ళు తోముకోవడం, అన్నం తినడం, బట్టలు వేసుకోవడం, బయటికి వెళ్ళడం, ఎనీథింగ్ యూ డూ. మిగతా 8 గంటల్లో కావాలంటే ఈ 8 గంటల్ని మ్యాక్సిమైజ్ 5, 4, 3 అంటే 3 minutes ఆఫ్ మైండ్ఫుల్నెస్. రోజులో 3 నిమిషాలు మైండ్ఫుల్గా ఉండండి. మైండ్ఫుల్గా ఉండడము అనంటే జస్ట్ గొప్ప గొప్ప వాళ్ళని సక్సెస్ ఇన్ఎవిటబిలిటీ తప్పనిసరిగా ప్రతి మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస. అది ఏమీ తెలియకపోయినా నో కాన్సన్ట్రేషన్ స్టేజ్, అసలు ఏమీ ఆలోచించకుండా జస్ట్ లెట్ అవర్ మైండ్ ఫ్రీలీ ఫ్లో. ఏ థాట్ వచ్చినా రానివ్వండి. ఐడియల్గా మన ఏజ్ ఎంత ఉందో అంత మెడిటేషన్ చేయాలి. మీ ఏజ్ కనుక 32 అయితే మీరు 32 నిమిషాలు మెడిటేషన్ చేయాలి. మీకు కనుక 18 అయితే 18 నిమిషాలు మెడిటేషన్ చేస్తే బాగుంటుంది. దిస్ ఇస్ నాట్ టోల్డ్ బై మీ, బై మెనీ గురూస్. కనీసం నేను అడుగుతోంది ఏంటంటే, ఫర్ ఏ పర్సన్ హూ ఈస్ ఆస్పైరింగ్ అండ్ వాంటింగ్ టు మేక్ ఇండియా గ్రేట్ బై 2047, మినిమం 3 నిమిషాలు మైండ్ఫుల్గా మెడిటేషన్ చేయాలి. ఆ మెడిటేషన్ చేసేటప్పుడు ఈరోజు నేను ఏం టాస్క్ చేయాలి, నమస్తే, నా పేరు కృష్ణప్రభు మాగంటి, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ప్రెసిడెంట్. నేను ప్రపంచంలో 49,000 రోటరీ క్లబ్లు ఉంటే అత్యంత పెద్ద క్లబ్ మా రోటరీ మిడ్ టౌన్. మా క్లబ్లో సుమారు 1000 మంది మెంబర్లు, 1000 కన్నా ఎక్కువ సభ్యులు ఉన్నారు. ప్రతి సంవత్సరం యూత్ సర్వీసెస్ అని 4 రోజుల పాటు యువత కోసం రకరకాల ప్రోగ్రామ్స్ మేము చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మేము యూత్ సర్వీసెస్ కింద 13వ తారీఖున ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద మేము 2K రన్ కండక్ట్ చేసాం. ఆ 2K రన్లో సుమారుగా 750 మంది పిల్లలు పార్టిసిపేట్ చేసి దాన్ని ఎంతో అద్భుతంగా జనాలందరికీ కూడా ఆ అవేర్నెస్, ఆ అవగాహన కలిగేలా చేశారు. ఇక నిన్న మనం ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, అంగవైకల్యం కలిగిన క్రికెటర్స్ కోసం నిన్న మొన్న ఇవాళ 3 రోజుల పాటు జోనల్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళతో కలిసి ఇవాళ ఫైనల్ 4 టీంలు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అక్కడి నుంచి వచ్చి 4 రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు ఆడడం జరుగుతుంది. వాళ్ళందరూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఆ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఇవాళ ఫైనల్ 4 గంటలకి. అలాగే మన కృష్ణా జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలందరూ బాగా చదువుకుంటారు, చక్కని మార్కులు వస్తాయి. కాకపోతే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, లేకపోతే ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడటం కానీ, ఆ బెరుకు భయం ఏదైతే ఉందో అది పోగొట్టాలని, జనాలతో చక్కగా మమేకమై వాళ్ళ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో వాళ్ళు చక్కగా మాట్లాడగలిగేలా చేయాలని మేము అనుకుని ఇంపాక్ట్ ఫౌండేషన్ వారితో కలిసి కొలాబరేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇంపాక్ట్ని మేము. నాగేశ్వరరావు, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. నేను నిరుపేద కుటుంబంలో పుట్టానండి. కాకుంటే స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చదువుకున్నంత మాత్రాన మనిషి గొప్పవాడు కాలు అని ఎందుకోసం అంటే, లాస్ట్ మంత్ విన్నాం కదా, ఒక IIT స్టూడెంట్ కూడా సూసైడ్ చేసుకున్నాడండి. ఎందుకు? ఫేస్బుక్లో లైక్స్ రావడం. అంటే చదువు ఉన్నంత మాత్రాన మనుషులు గొప్పలు కావట్లేదు. అలా గొప్పలు కావాలంటే వ్యక్తిత్వ వికాసం, పర్సనల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడికి వెళ్ళినా సరే పర్సనల్ డెవలప్మెంట్ అంటే వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. జస్ట్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సు నేర్చుకోవాలన్నా 15,000 రూపాయలు తీసుకుంటారు. ప్రతి దానికి ఛార్జ్ ఉంటుందండి. మళ్ళీ అటువంటిప్పుడు నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు ఇవన్నీ డబ్బులు ఇవ్వలేదండి. రిచ్ పీపుల్కి అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు చేసినా చేయకుండా వాళ్ళు బాగుపడతారు కాబట్టి. మరి ఇటువంటి వాళ్ళ పైకి రావాలంటే ఏంటని 1996లో ఇంపాక్ట్ ఫౌండేషన్ ఒకటి స్టార్ట్ చేసి నిరుపేదలకు, పేదవాళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకు, ఎవరికైతే స్కిల్స్ డెవలప్మెంట్ కావాల్సిన వాళ్ళకందరూ కూడా ఉచితంగా హైదరాబాద్ ఇవ్వడం మొదలుపెట్టాము. అప్పుడంతా కలిసే ఉండేది, మనకు రాజధాని అదే ఉండేది. 2012 వరకు హైదరాబాద్, 12 తర్వాత విశాఖపట్నము, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి,
అక్కడ కామారెడ్డి, నిజామాబాదు, ఖమ్మము 2 రాష్ట్రాల్లో అన్ని ప్లేస్లో తిరుగుతూ యువత కోసము మాట్లాడుతూ గొప్ప గొప్ప స్పీకర్స్ అండి. వాళ్ళను మనం కలవాలంటేనే కష్టం. ఒక వేదిక పైన 2 రోజులు జేడి లక్ష్మణ్ గారు, పట్టాభిరామ్ సారు, ఎండమూరి సారు, అప్పుడు డాక్టర్ రత్నాకర్ సారు, ప్రొఫెసర్ విశ్వనాథం సారు, ఇక్కడ మనం విజయవాడలో సరితా మేడం గారు, భారతీయం సత్యవాణి గారు, జగన్ గురుజీ గారు, కొన్నిట్లో చాగంటి గారు వచ్చారు, కొన్నిట్లో గరికపాటి గారు వచ్చారు. వీళ్ళందరూ తెలుగులో మాట్లాడుతున్న అద్భుతమైన వక్తలందరూ ఒక వేదికను తీసుకొచ్చి పిల్లలు మళ్ళీ ఇక్కడ వచ్చినా సరే మార్నింగ్ ఈవినింగ్ ఉండాలంటే భోజనం కావాలి, ఉండలేరు. కాబట్టి వాళ్ళకు భోజనం కూడా అరేంజ్ చేస్తూ మార్నింగ్ ఈవినింగ్ కార్యక్రమం మొదలుపెట్టాము, చేస్తున్నాము. ఇది విజయవాడ అనేది ఒక హబ్ అండి, ఎడ్యుకేషనల్ హబ్. ఇక్కడ యూత్ చాలా అద్భుతంగా ఉంటారు. ఇక్కడ ఇవ్వడం కోసం ఎలాగని ఆలోచించాము నా ప్రియమిత్రుడు మరి ప్రభు గారు, మరి కిషన్ గారు, వీళ్ళంతా మనకు సపోర్ట్ చేయడం వల్ల ఈ టైంలో ప్రోగ్రామ్స్ చేస్తే అందరికీ కొంచెం బెనిఫిట్ వస్తుందని సో ఎవ్రీ వీకెండ్ మాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అది మా జాయింట్ డైరెక్టర్ గారు మన్సూర్ గారు చెప్తారండి. థ్యాంక్ యూ. నా పేరు సైద్ మన్సూర్ అహ్మద్ గారు. నేను రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మెట్రో నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ సంవత్సరం యూత్ సర్వీసెస్కి జాయింట్ సెక్రటరీ అండి. సో ఈ ఇంపాక్ట్ తర్వాత ఇమీడియట్లీగా మాకు 3rd సెప్టెంబర్ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయండి జిమ్ఖానా స్విమ్మింగ్ క్లబ్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి 4వ తేదీ స్కేటింగ్ కాంపిటీషన్స్ అండి. దాని తర్వాత మళ్ళీ 11th వచ్చేటప్పటికి మిస్టర్ బాడీ ప్లస్ అని చెప్పేసి ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఉందండి. నెక్స్ట్ 17th డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పిల్లల కోసం ఏర్పాటు చేశామండి. నెక్స్ట్ 24th వచ్చేటప్పటికి ఒలింపిక్స్ అండి. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి మొత్తం 8th నుంచి 10th వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో ప్లస్ 2nd క్లాస్ నుంచి 4th క్లాస్ అట్లా ఏజ్ వైజ్గా పెట్టి మనం ఒలింపిక్స్ స్టార్ట్ చేసామండి. నెక్స్ట్ 25th వచ్చేటప్పటికి డబుల్ వికెట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి క్రికెట్కి ప్రోత్సాహం చేయడానికి చేస్తాం సార్. ఈ 1 మంత్ సెప్టెంబర్ మంత్ డిజిగ్నేషన్ టు యూత్ సర్వీసెస్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ సార్. వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న అరాచక పాలనపై గవర్నర్ చర్యలు తీసుకోవాలి. కొట్టేటి హనుమంతరావు, మాజీ ఫ్లోర్ లీడర్, పార్లమెంటు కార్యదర్శి. విజయవాడ కేసినాని శివనాథ్ చిన్ని కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశం. కుప్పంలో జరిగిన సంఘటనకై నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడిగా తన నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి పర్యటనగా వెళితే వైఎస్ఆర్ పార్టీ గుండాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్ చేసిన అరాచకాలకు తెలుగుదేశం పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్, పార్లమెంటు కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు తీవ్రంగా ఖండించారు. మన రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలకు స్వస్తి పలికే విధంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఈ విధ్వంసానికి కారకులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భరత్ మీద వెంటనే గవర్నర్ చర్యలు తీసుకోవాలని పత్రికా విలేకరుల సమావేశం ద్వారా గవర్నర్కి తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం మరి రాష్ట్రం తలదించుకునే విధంగా ఎంపీ కోరెట్ల మాధవ్ మరి రాష్ట్రంలో ఉన్న మహిళలను తలదించుకునే విధంగా వివరిస్తే ఇంతమంది దాని మీద చర్య లేదు. మరి ఈ మధ్య కాలంలో మహిళలపై జరిగిన అనేకమైన సంఘటనలు చూస్తే ఒకరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. మరి గవర్నర్ గారు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? ఒక కుటుంబంలో పిల్లలు తప్పు చేస్తే తండ్రి జోక్యం చేసుకుంటాడు. మరి అట్లాంటిది గవర్నర్ వ్యవస్థ అనేది తండ్రి లాంటిది. మరి ఇక్కడ పాలన గాడి చెప్తుంటే ఆయన మరి కామ్గా ఉన్నారంటే మరి ఏంటి అర్థం కాని ఇవాళ ప్రభుత్వం ఎక్కడ చూసిన దోపిడీ లేదు. ఇట్లాంటి ప్రభుత్వానికి ఏం చేయాలండి? ప్రజలు ఇవాళ తెలుసుకున్నారు. ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నందుకు, ఇచ్చినందుకు వాళ్ళ చెంపలు వాళ్ళే కొట్టుకుంటారు. ఇటువంటి తొక్కలకు ముఖ్యమంత్రిగా మనం ఓటేసిందండి. ఇటువంటి తొక్కలకు ఎమ్మెల్యేలుగా ఇటీవల కుప్పంలో 14 సంవత్సరాల ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా వెళ్ళినప్పుడు అక్కడ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి వైసీపీ గోండాలైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్ సృష్టించిన విధ్వంసం ఈ రాష్ట్ర ప్రజలు
తలదించుకునే విధంగా ఉందని తెలుగుదేశం పార్టీ పరంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఎప్పుడైతే శాంతి భద్రతలు కరెక్ట్గా ఉంటుందో రాష్ట్రం సుశాసనంగా ఉంటుంది. ఎప్పుడైతే శాంతి భద్రతలు ఏకాగ్రత కల్పించారో ఈ రాష్ట్రంలో మూలదాక్కున్న అసంఖ్య శక్తులుగా పాల్పడిన వ్యక్తులందరూ కూడా బయటకు వస్తారు. ఈ రాష్ట్రంలో ప్రజలు భయపడిపోతున్నారు ఈ ప్రభుత్వాన్ని చూసి. ప్రభుత్వం ఎప్పుడు ప్రజలు అండదండలో ఉండాల్సిన ప్రభుత్వాలు ప్రజలే భయపడిపోతున్నారంటే ఈ రాష్ట్రంలో ఎంత ఘోరంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు ఇచ్చింది ప్రజలు మంచి పాలన అందించమని. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలియదు. తైవాన్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకల చక్కర్లు, చైనా మండిపాటు. అఖిలేష్ ప్రభుత్వ అవినీతికి ట్విన్ టవర్స్ సజీవ సాక్ష్యం. కేసీఆర్ పోటీ చేసిన గెలుస్తా, కోమటిరెడ్డి. మునుగోడుపై కసరత్తు ముమ్మరం చేసిన సీఎం కేసీఆర్. స్కిల్స్ వ్యక్తిత్వ వికాసం అవసరం, వ్యక్తిత్వ వికాసం అవగాహన సదస్సు జరిగింది. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఆధ్వర్యంలో భోజనం అందించడం జరిగింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దిద్దేడ క్రాస్ రోడ్లో నూతనంగా దుర్గా రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రెపరెపలాడిన కాంగ్రెస్ జెండా, పార్టీలోకి చేరిన చేరికలు. మల్లన్నసాగర్ జలాశయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రతిష్టాత్మక ఆసియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం. రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.